తూర్పు గోదావరి జిల్లాలో వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున గణేష్ మండపాలు నిర్మించారు. పార్వతీ సుతుని సేవించడానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా మండపాలు ఏర్పాటు చేశారు. కాకినాడలో పర్యావరణాన్ని కాపాడుతూ భారీ గణనాథులను ప్రతిష్ఠించారు. గత 69 సంవత్సరాలుగా మట్టితోనే వినాయకుడిని పూజిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న గణేష్ మండపం నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. సమస్త లోకాల్లోనూ ప్రథమ పూజలు అందుకుంటున్న గణనాథుని పూజ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గణేష్ మండపాలు అయితే సిద్ధమయ్యాయి. కాకినాడ జిల్లాలో వివిధ వస్తువులతో తయారు చేసిన అంటే పంచదార, ధాన్యం, పసుపు కొమ్ములతో చేసిన భారీ గణనాథుని విగ్రహాలు అయితే ఆకర్షణగా మారాయి. ఇప్పుడు మనం 69 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడినే పూజిస్తున్న ఒక మండపం దగ్గర ఉన్నాం. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రచార మాధ్యమాల్లో ఈ అవగాహన లేకముందు, అంటే మట్టి విగ్రహాలే పూజించండి అనే అవగాహన లేకముందు నుంచి 69 సంవత్సరాల ముందు నుంచి మీరు మట్టి వినాయకుడినే పూజిస్తున్న అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇది మా పూర్వీకులు 1956వ సంవత్సరంలోనే ఈ మట్టి వినాయకుని చేయడం మొదలుపెట్టారు సార్. అదే మేము ఆదర్శంగా తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఎటువంటి పేస్ట్ ఆఫ్ లాయర్స్ ఉపయోగించకుండా మట్టి వినాయకుని చేసి మేము పూజిస్తాం. 9 రోజులు కూడా ఘనంగా జరిపించి ఊరేగింపది బాగా చేస్తాం సార్. ఈ మట్టి వినాయకుడు అసలు మట్టి ఎక్కడి నుంచి సేకరిస్తారు? అది ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంతమంది ఈ మట్టిని తెచ్చి ఈ విగ్రహాన్ని ఇలా తీర్చిదిద్దడానికి ఎంత సమయం పడుతుంది? సాధారణంగా ఏంటంటే ఈ మట్టి తేడానికి ఏంటంటే వినాయక చవితి ముందు రోజు ఉదయం కూడా ఈ సందులో ఉండే బాలభక్తులు అందరూ కూడా కుర్రోళ్ళు ఉంటారు, యూత్ ఉంటారు. అందరూనే యూత్ అందరూ కూడా శుభ్రంగా స్నానం చేసి తలమించి వారఫ్ రోడ్లోనే, మన సాలకోట్ల రోడ్లోనే మన మట్టి బంకమట్టి ఉంటుందండి, బంకమట్టి సేకరించి దాన్ని వాటర్లో నానపెట్టుకొని తీసుకొచ్చి మధ్య సాయంకాలం దాకా, సాయంకాలం 9-10 గంటలకల్లా మళ్ళీ అందరూ స్నానం చేసి వచ్చి పరిశుద్ధంగా కూర్చుని అందులో మొక్కలు కానీ ఏమైనా ఉంటే రాళ్ళు తీసి అదంతా కూడా ఒక రోకల్లో వేసి మెత్తని ముద్ద కింద చేసి ఒక 2-3 గంటల ప్రాసెస్ పడుతుందండి. ఆ ముద్ద అంతా కూడా ఒక దిమ్మ కింద తయారు చేస్తాం. తయారు చేసి ఇంచుమించుగా ఒక 3.5 feet వచ్చేదాకా దాన్ని ముద్ద తయారు చేసి దాన్ని మనం బొమ్మగా మలిచి మనం మట్టితో మనం వినాయకుని చేయడం మనకి సత్సాంప్రదాయంగా మనం ఆచరిస్తూ ఇప్పుడు దాకా మనం రావడం జరుగుతుంది. ఇప్పుడు దాకా అంటే ఈ విగ్రహం చూస్తుంటే అచ్చు ఒక రాతి విగ్రహం లాగా ఉంది. ఆర్నమెంట్స్ కానీ అలా ఇది తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది సుమారుగా రాత్రి మేము 10కి మొదలెడితే మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో 4:30కి కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు మొదలెట్టే 11 గంటలకు మొదలెట్టినా 10 గంటలకు మొదలెట్టినా 4-4:30 మధ్యలోనే పూర్తి బొమ్మ స్వరూపం వస్తుంది. ఎప్పుడైనా సరే 2 గంటలకు స్ట్రక్చర్ వచ్చేస్తుంది. 4-4:30కి ఎటు కానీ ఆ టైం అలాగే సెట్ అవుతుంది ఎప్పటికీ కూడా. ఆ 4:30కి కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఈ మండపంలో కూర్చోబెట్టేస్తాం. ఈ ఆభరణాలు అంటే ఇక్కడ ఈ స్వామివారిని మొక్కుకోవడం ద్వారా ఇక్కడ చేసే యూత్ అంతా కూడా స్వామివారిని నమ్ముకోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వ్యాపారంలో అభివృద్ధి చెందడం వల్ల వారు డొనేషన్స్గా ఇచ్చిన అన్నీ కూడా చిన్న చితగా అలా ఉంచి అది ఆర్నమెంట్స్గా మనం అంతా తయారు చేసి స్వామివారికి ఇప్పుడు ఇంత స్వరూపం ఇలా తయారవడానికి కారణమైంది. చాలా మహిమగల వినాయకుడు, ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎప్పుడో మట్టి వినాయకులు చేయని ఇప్పుడు చెప్తున్నారు కానీ 59వ సంవత్సరం నుంచి కూడా మేము 69 సంవత్సరాలు గత కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్స్కి ఇంకా ఎవరు లేరు, ఇంకా అందుకోవట్లేదు. ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా అందరూ ఉద్యోగాల మీద అందరూ వెళ్ళిపోయినా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి అందరూ వస్తారు కంపల్సరీ వినాయక ప్రతిమను తయారు చేయడానికి. వచ్చి ఆ 2-3 రోజులు ఉండి వెళ్ళిపోయి మళ్ళీ నిమజ్జనం రోజు వస్తుంటారనమాట. వాళ్ళకి ఇది ఒక ప్యాషన్ అంతే, ఒక భక్తి. వినాయకుడికి మనం ఏదో ఒక చెయ్యాలి అని తపంతో ఎంత దూరం ఉన్నా సరే నవరాత్రికి ముందు రోజు వచ్చి ఆ విగ్రహం చేయడంలో పాలు పంచుకుంటారు. మంచి జరుగుతుంది, మనం బాగుంటామనే ఉద్దేశంతో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రసార మాధ్యమాలు కానీ సోషల్ మీడియా కానీ ఈ మట్టి వినాయకుడి గురించి అవగాహన లేని రోజుల్లో కూడా తమ పూర్వీకుల నుంచి అంటే సుమారు 69 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడినే పూజిస్తామని చెప్తున్నారు. చవితి ముందు రోజు నుంచి సుమారు 8 గంటలు కష్టపడి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేస్తామని చెప్తున్నారు. ఈ స్వామివారిని పూజించడం ద్వారా కోరికలు నెరవేరిన తర్వాత వారు భక్తులు సమర్పించిన ఈ వెండి ఆభరణాలతో స్వామిని ఎంత అందంగా తీర్చిదిద్దామని నిర్వాహకులు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.